కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తూర్పుగోదావరి జిల్లా పోతవరంలో లక్కీ డ్రా పేరుతో చీటింగ్ చేశారు కేటుగాళ్లు. 500 రూపాయలు చెల్లించి లక్షల విలువైన బహుమతులు గెలవండి అని టోక్రా ఇచ్చారు. వందలాది మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. అయితే నిర్వాహకుల్లో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఖాతాదారులకు డబ్బులు చెల్లించే విషయంలో మిగతా నిర్వాహకులు మొహం చాటేశారు. మోసపోయామని గ్రహించిన బాధితులు నల్లచెర్ల పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. మండలం పోతవరం కేంద్రంగా శ్రీ శ్రీనివాస లక్ష్మి లక్కీ డ్రా స్కీమ్ పేరుతోటి దాదాపు 500 మంది ఖాతాదారుల కొంపముంచినటువంటి ఘటన వెలుగులోకి వచ్చింది. దాంతో బాధితులందరూ కూడా నల్లజర్ల పోలీస్ స్టేషన్కి పెద్ద ఎత్తున క్యూ కట్టినటువంటి పరిస్థితి. సుమారుగా 500 మంది నుంచి సుమారుగా 6 కోట్ల పైన వసూలు చేశారనేటటువంటి ఆరోపణలు వస్తున్నాయి. దీనిపైన మనతో మాట్లాడేందుకు బాధితులు ఉన్నారు. అమ్మ చెప్పండి, మొత్తం ఎంతవరకు డబ్బులు మీరు చెల్లించారు, ఇప్పుడు ఏం చెబుతున్నారు? మేము 53,000 వరకు చెల్లించామండి. మాకు మంచాలు తగిలినాయి. మంచాలు తగిలితే రండి ఇచ్చేస్తామన్నారు. తగిలిన తర్వాత ఒక నెల తర్వాత ఇస్తాము అని చెప్పారు. అన్నట్టుగానే మేము ఫోన్ చేస్తాం. ఫోన్ చేస్తుంటే అమ్మ వర్కర్స్ రాలేదమ్మా, ఎండల గురించి పని చేయట్లేదు, లేకపోతే లోడ్ రాలేదు, లేకపోతేనేమో పరుపులు లేవు, మంచాలు ఉన్నాయి, లేకపోతే బిగించలేదు, ఇలా చెప్పి మాకు చాలా జరిపేశారు. అంతకుముందు 4-6 మంచాలు తగిలిన వాళ్ళు కూడా మా వాళ్ళే ఉన్నారు. వాళ్ళకి కూడా ఏమీ ఇవ్వలేదు. అందులో ఒక 60 మంది, ఇప్పుడు మంచాలు 6 మంచాలు తగిలిన 100 మంది, తర్వాత ల్యాప్టాప్స్లో కూడా మా వాళ్ళే ఉన్నారు, అందులో కూడా 200 మంది. మొత్తం ఎంతమందిది కూడా ఏమి ఇవ్వకుండా ఆయన డెడ్ అయిపోయాడు. ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళ ఆవిడ మీరే చంపేశారు, మీ మీద కేసు పెడతానని చెప్పేసి అంది. కొడుకులు కూడా మా డాడీ చనిపోయి మేము ఉంటే మీరు అందరం మా ఇంటి మీదకి వచ్చారు, మేము లెటర్ రాసి చచ్చిపోతాం, మీ మీదే పెడతామని కూడా వాళ్ళు కూడా అన్నారు. మీరెందుకు చనిపోవడం, కట్టినందుకు మేము చనిపోతాము, మేము ఇక్కడే ఉంటాము అని చెప్పేసి మేము అన్నాం. అసలు మా ఇంటికి రావడానికి మీరు ఎవరో వెళ్ళి ఆఫీస్ దగ్గర అడుక్కోండి, మాకు లక్కీ డ్రా ఉందన్న విషయం కూడా మాకు తెలియదు అని చెప్పారు. వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు కూడా అదే చెప్పారు. ఆ నైట్ మేము వచ్చేసాము, ఆ తెల్లారి మొత్తం సామాను చదువుకుని వెళ్ళిపోయారండి వాళ్ళు. ఎంతవరకు చెల్లించారు, మీరు ఏం డిమాండ్ చేశారు? ఫస్ట్ మేము వచ్చి మాకు వేరే అతను చెప్పారండి, ఇలాగ పోతవరంలో లాటరీ ఉంది కట్టండి అని చెప్పేసి అంటే మేము కట్టామండి. కట్టాక ఒక 2-3 కార్డులు ఫినిష్ అయ్యేదాకా బాగా అమౌంట్ ఇచ్చారండి, సామాను కూడా ఇచ్చారు. ఇది వచ్చి 4వ కార్డు అండి. ఫస్ట్ 100 రూపాయలండి, 500ది, 300ది, ఇది 150 రూపాయలండి. మేము కట్టానని చెప్పేసి నాకు ఇవన్నీ వస్తున్నాయి అని చెప్పి నాతో పాటు ఇంకా 30 మంది కట్టారండి. 30 మందిలో ఒక 2కో 3కో ఒకళ్ళకి ఒక 35,000 వచ్చిందండి. ఒకళ్ళు 2 మంచాలు తెచ్చుకున్నారు. లాస్ట్ 3 వాయిదాల నుంచి మాకు 6 మంచాలు, 5 మంచాలు, ల్యాప్టాప్లో సంబంధించి ఒక 20 ఉన్నాయండి రావాల్సినవి. మేము ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళు అసలు ఏం సమాధానం చెప్పట్లేదండి. ఇది కాకుండా 300 రూపాయల కార్డులో కొంతమంది కట్టారండి. అది వచ్చి 26 వాయిదాలు అయిందండి. లాస్ట్ వాయిదా తీసేది తెల్లారి అనగా గురువారం వాయిదా తీయాలండి. బుధవారం నైట్ ఆయన చనిపోయారు. కానీ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి మేము కంప్లైంట్ ఇస్తే జేడీ గారు అని చెప్పేసి ఆయన ఉన్నారండి, ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారని చెప్పేసి చెప్పారండి. మాకు వచ్చి సామాను ఇచ్చినా పర్వాలేదండి, అందరికీ 55,000, మేము 52,000 పైనే కట్టాం. మా డబ్బులు మాకు ఇచ్చేసినా మేము ఏం అడగమండి. ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినా వాళ్ళు ఏం సమాధానం చెప్పట్లేదు. వాళ్ళు ఎటు వెళ్ళిపోయారో తెలియట్లేదు. కొంచెం మీరే హెల్ప్ చేయాలండి. లక్కీ డ్రాని ఎవరైతే పెట్టారో అతను అర్ధంతరంగా ఆత్మహత్య చేసుకోవడం వెనకాల కూడా అనేక అనుమానాలు ఉన్నాయనేటటువంటి విషయాన్ని బాధితులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తమకు న్యాయం చేయాలనేటటువంటి విషయాన్ని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కరిష్ణ వాస్తవ్, మల్లికార్జున్, నల్లజర్ల ప్రాంతం నుంచి.